హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ ఛానల్. ఈరోజు వీడియోలో ఫాదర్స్ డే కదా, సో అందుకని ఈరోజు మన అమ్మ నాన్న కూర్చోబెట్టి చిన్న సెలబ్రేషన్ అయితే చేసామండి. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అనుకోకుండా చాలా గ్రాండ్గా జరిగింది. నా హ్యాపీనెస్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా, అందుకని ఈ వీడియో తీసానండి. ఫాదర్స్ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి. అందరికి కూడా ఫస్ట్ అయితే కేక్ అయితే చూపించేస్తానండి మీకు. ఇది వచ్చి కొంచెం రివర్స్ వచ్చిందనమాట. హ్యాపీ ఫాదర్స్ డే అని చిన్న కేక్ అయితే తెప్పించాను. అలాగే సమోసాలు గులాబ్ జామ్ అయితే చేశాను. చాలా సింపుల్ అండ్ నీట్గా చేసుకున్నామండి. ఇద్దరం మా అక్క అనమాట బొఫే ఇచ్చేది. నాకు ఇద్దరు అక్కలండి. ఒక అక్క మిస్సింగ్ అనమాట. సొన్నలత హైదరాబాద్లో ఉంటుంది. తన దూరం కదా, సో తనైతే రాలేదు. అలాగే నా తర్వాత నా తమ్ముడు అనమాట, తనకు కూడా కుదరలేదండి. అలాగే ఇదిగోండి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాం బొఫే ఇచ్చేసి. చాలా చాలా హ్యాపీగా సందడిగా జరిగిందండి. కొన్ని క్షణాలు వాళ్ళతో, అంటే ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్లో వాళ్ళని అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ వాళ్ళని కలుస్తూ ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్ చేసామనుకోండి, అది వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోద్ది. నాకు ఎందుకనో ఇలా సెలబ్రేషన్ చేయాలన్నా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్నా, ఎప్పుడు సండే దొరికితే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా నాకు ఎందుకనో ఎక్కలేని ఉత్సాహం వస్తుందండి. అంతేకాదు, నాకు ఏ కష్టం వచ్చినా ఈ క్షణం వరకు కూడా మన అమ్మ నాన్న ఆలోచించినట్టు ఎవ్వరు ఆలోచించరండి. ఎంత కష్టంలో ఉన్నా కూడా వాళ్ళ దీవెనలు ఎప్పుడు ఉంటాయి నాకు, ఎంత దూరంలో ఉన్నా కూడా. నా లక్కీ ఏంటంటే నేను పుట్టింది పెరిగింది అంతా కూడా నేను విజయవాడలోనే అనమాట. వాళ్ళకి దగ్గరగా ఉంటాం నా హ్యాపీనెస్ అనమాట. సో కేక్ అయితే మా నాన్నగారు కోస్తున్నారు చూడండి. అలాగే పక్కన గులాబ్ జాములు పెట్టాను, సమోసా పెట్టాను, ఏదో చాక్లెట్స్ పెట్టాను. ఏదో సింపుల్గా అలా చేసామండి. ఇవేమీ వాళ్ళు కోరుకోరండి. కాకపోతే ఏంటంటే మన పిల్లలు ఉంటారు కదా, అట్లా ఎందుకనో సెలబ్రేషన్ చేశాను అనమాట ఈసారి. ఎప్పుడు కూడా ఫాదర్స్ డే ఇలా సెలబ్రేషన్ చేసుకోలేదండి, ఇదే ఫస్ట్ అనమాట. ఎందుకంటే మా నాన్నగారు పుట్టినరోజుకి ఫీవర్ వచ్చింది. సో అందుకని నేను పుట్టినరోజుకి తీయలేదు, సెలబ్రేషన్ చేయలేదు. ఏదో చిన్న కేక్ పీసెస్ తెచ్చి అలా తినిపించేసాను అనమాట. అదొక తృప్తి అంతే. వాళ్ళని కలవాలి, వాళ్ళతో ఉండాలని ఎప్పుడు ఉంటుందండి మా అక్క అనమాట. మా ఇద్దరికే కాదండి, ఏ కూతురికైనా తండ్రి అనేది ప్రాణం అనమాట. అంతే. అమ్మ అనేది తండ్రి తర్వాతే చెప్తాను. ఎందుకంటే నాతో ఉన్న ఎఫెక్షన్ వేరు, ఎందుకన్నా అలా ఉంటుంది మనకి. కొడుకు మీద ఉంటుంది అనమాట తల్లికి. ఎందుకన్నా అలా ఉంటుంది కదా, మీకు కూడా అలా అనిపించిందా? ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా వెరైటీస్ అయితే మా అబ్బాయి తీశాడు. వీడియో అంతా కూడా మా అబ్బాయినండి. ఎడిటింగ్ మటుకు నేను అనమాట. నేను మా అక్క కలిసి ఇలా సంతోషంగా హ్యాపీగా ఇలా జరుపుకున్నాం అనమాట. చాలా గ్రేట్ అండి. ఇదిగోండి పోటాపోటీగా పెట్టుకున్నాం అనమాట ముద్ద అనేది. మా నాన్నకి మేమేనండి ప్రాణం. పిల్లల సంతోషమే వాళ్ళ సంతోషం, అంతే కదా. ఏ తల్లిదండ్రులకైనా అమ్మ నాన్నే ప్రాణం అన్నమాట. అమ్మ నాన్న తర్వాతే ఎవరైనా. నేనైతే అలాగే చెప్తానండి. నా మనసుకు నచ్చిందే నేను పాటిస్తాను, నేను చెప్తాను. ఆ దేవుడు ఆశీస్సుల వల్ల మేమందరం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. వాళ్ళ మనవాళ్ళు అంటే మా అబ్బాయి, మా అక్క వాళ్ళ అబ్బాయి అన్నమాట. వాళ్ళు కూడా వచ్చి హ్యాపీ చేశారు. థ్యాంక్ యూ నాన్న. ఈ వీడియో ద్వారా చెప్తున్నాను మీ ఇద్దరికి కూడా. మీకున్న బిజీ లైఫ్ అంటే ఇంటర్కి వచ్చేసారండి ఇద్దరు కూడా. ఎంత వర్క్ ఉన్నా సరే వచ్చి వాళ్ళ తాతయ్యతో టైం స్పెండ్ చేశారు. అది కూడా చాలా గ్రేటే, హ్యాపీయే, చాలా చాలా హ్యాపీ. మీరందరూ కూడా చక్కగా అదిగోండి. మా నాన్నగారు చూసారా, మనవాళ్ళు ఎంతైనా అసలుకి వడ్డీ ముద్ద అంటారే, అలాగనమాట. మనవాళ్ళ తర్వాతే అనమాట మేము. ఇప్పుడు అసలు కన్నా వడ్డీ కదా, అందుకని మనవాళ్ళ తర్వాతే. కొడుకులాగా అనవండి. అసలు అల్లుని కూడా అలాగే చూసుకుంటారు, కొడుకులాగానే ఉంటారు అల్లుళ్ళు కూడా. మా నాన్నగారు అయితే ఎప్పుడు కూడా ఇలాగే హ్యాపీగా ఉండాలని దేవుణ్ణి అయితే మనసారా కోరుకుంటానండి. మనకి ఏ పెద్ద పెద్ద కోరికలు ఆశలు ఏమి లేవండి మాకైతే. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఇలా హ్యాపీగా ఉండటమే మాకు కావాలి.
అంతే, ఇంకా దేవుణ్ణి ఇంకేం కోరుకోము మేము. ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి మా ప్రేమలు అనురాగాలని దీవించండి ఈ వీడియో రూపంలో. అదే చిన్న రిక్వెస్ట్ అనమాట. అండ్ ఫొటోస్ వీడియోస్ అయితే ఇదిగోండి, వీడియో అయితే అయిపోయింది. ఫొటోస్ అయితే హ్యాపీ ఫాదర్స్ డే అని కేక్ అయితే పెట్టాము. అమ్మ నాన్న ఇంకా డాడీని ఇట్లాగా తీసాను అనమాట ఫోటో. చాలా హ్యాపీ అండి. మా ఫాదర్ అయితే వాళ్ళు ఏం కోరుకోరండి, కాకపోతే మనం చిన్న చిన్న ఆనందాలు అందరూ కలిసి ఇలాగా సెలబ్రేషన్ చేస్తే వాళ్ళొక హ్యాపీనెస్ అంతే. వాళ్ళు ఏం కోరుకోరు, జస్ట్ మనం ఒక ఫోన్ చేసి విష్ చేసి లేకపోతే వచ్చి కలిసి లేకపోతే రోజుకోసారైనా అమ్మ నాన్న ఎట్లా ఉన్నారు అని అడిగితే చాలండి, పొంగిపోతారు. వాళ్ళు ఏం ఆశించరు. అది మా నాన్న అమ్మ నాన్న గ్రేట్నెస్ అనమాట. ఎప్పుడు మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా వీలైతే కుదిరితే కలుస్తూ ఉండండి, విష్ చేయండి, ఎలా ఉన్నారు అనేది మనస్ఫూర్తిగా ఫోన్ చేసి అడగండి. అది వీడియో ద్వారా చిన్న రిక్వెస్ట్ అనమాట. అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.